లను పారదర్శకంగా నిర్వహించి మాఫియాను పారద్రోలుతామన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇసుక పాలసీ మీద చర్చిస్తామని తెలిపారు. ఇసుక వెబ్ పోర్టల్ను ఆవిష్కరించిన హరీష్ రావు ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇసుక అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి చెప్పారు. దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్న చందంగా ఈ ఇసుక వ్యాపారం సాగింది. తెలంగాణ రాష్ట్రంలో అటువంటి దందాలకు చెక్ పెట్టడానికి విధంగా అత్యంత పారదర్శకంగా ఈరోజు టీఎస్ఎండిసి ద్వారా అంటే ప్రభుత్వం తరఫునే ఈ ఇసుకను ప్రజలకు అందుబాటులో తెచ్చే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. వాస్తవానికి ఇది గతంలోనే తేవాలనుకున్నాం. ఉద్యోగుల విభజన జరగక మాకు ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. మాకు మొన్న ఐఏఎస్ అధికారులు వచ్చిన వెంటనే టీఎస్ఎండిసికి ఒక మంచి అధికారి లోకేష్ గారిని ప్రభుత్వం ఇవ్వడం వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. వారు వచ్చిన నెల రోజుల్లోగానే ఈ కార్యక్రమం గ్రౌండ్ అయింది. దీన్ని మేము స్టార్ట్ చేశాం. ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయడానికి మాకు కొంత సమయం పడుతుంది. అంటే మాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అనేది చాలా చోట్ల కూడా అవసరం, నదుల్లో ఇసుక తీయాలన్నప్పుడు. సో ఆ ఈసీ కమిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతితో రాష్ట్రానికి రావాల్సి ఉంది. బహుశా ఒక వారం రోజుల్లోగా ఈసీ కమిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకసారి కమిటీ వచ్చినట్టయితే మరిన్ని రీచెస్ కూడా మేము ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని లక్షల టన్నుల ఇసుక పోయినా కూడా ప్రభుత్వానికి లోకల్ బాడీస్కి వచ్చే ఆదాయం వచ్చేది కాదు. స్థానిక అభివృద్ధి పనులకు కూడా ఈ ఇసుక క్వారీల నుంచి ఆదాయాన్ని రానటువంటి పరిస్థితి ఉండేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. అంటే ఒక స్థిరమైనటువంటి ధర ఉండడం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి తెరదించడం ఈ